మెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతూ ఉన్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? దేవునితో సావాసము చాలా ప్రాముఖ్యము. దేవుడు మనతో ఉన్నాడు, మనం దేవునితో ఉండడం ప్రాముఖ్యం. దేవుడు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ఆయన చూస్తున్న దేవుడు కనుక. ఆయన ప్రతిరోజు 24 గంటలు మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. నిత్యము నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీ మొరను ఆలకించి నీకు జవాబును ఇచ్చే దేవుడు కనుక ఎప్పుడు ఆయనతో సావాసం ఉండాలి. మనం ఎలా ఉండాలంటే, దావీదు యోనాతాను ఎట్లా వాళ్ళ యొక్క స్నేహ బాంధవ్యం ఉన్నదో, ఎలా వారు కలిసి ఉన్నారో, ఒకరిని ఒకరు ప్రాణం కన్నా మిన్నగా ఎలా ప్రేమించారో, దేవుని బిడ్డ ఈ అంత్య దినముల్లో దేవుణ్ణి ప్రేమించి ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే దీవెన, ఆయన ఇచ్చే సంరక్షణ, ఆయన ఇచ్చే కృప నీవు పొందుకున్న కొలది నీలోనికి నూతనమైన జీవము, నూతనమైన కృప నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. కనుక ఈరోజు మీరు ఎలా ఉన్నారని అడిగితే కొంతమంది నేను బాధతో ఉన్నానని చెప్పొచ్చు, కొంతమంది నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పొచ్చు. ఏది చెప్పినా కూడా శరీరంలో ఉన్నాం కనుక బాధ, దుఃఖము, సంతోషం అనేది అది 30 రోజులకు 30 రోజులు నవ్వుతూ ఉండం, 30 రోజులు ఏడుస్తూ ఉండం. కానీ ఒకరోజు నవ్వు, ఒకరోజు సంతోషం ఉంటుంది. కానీ దేవునితో సావాసము అనేది కుడి ఎడమకు తిరిగినట్లుగా ఉండొద్దు, కానీ నేరుగా ఆయనతో నడుస్తూ ఉండాలి, ఆయనతోనే మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగుతాయి. ప్రభు ఈరోజు మనతో మాట్లాడనైన వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నియమకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. ఈరోజు ప్రభు మనతో ఏమంటున్నాడంటే, నిత్యము నడిపిస్తాను. ఒకరోజు నడిపించి ఇంకొక రోజు నడిపించను అనట్లేదు. ఆయన ఎప్పుడు నడిపిస్తాడట అంటే, నిత్యము ప్రతిరోజు కూడా నేను నడిపిస్తాను. ప్రతిరోజు నడిపించడమే కాదు, క్షామకాలము అంటే కరువు కాలము 30 రోజులు సమృద్ధిగా ఉంటుంది, 365 రోజులు సమృద్ధిగా ఉంటుందని కాదు. కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి. వాటిలోనట క్షామకాలములో కూడా ఆయన నిన్ను నడిపిస్తాడట, నిన్ను తృప్తిపరుస్తాడట, ఆయన సహాయము చేస్తాడట. నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వల్ల అంటే ఏ పరిస్థితి వచ్చినా కూడా నీరు కట్టిన తోట, ఎండాకాలంలో కూడా నీరు కట్టిన తోట చాలా ఆహ్లాదకరముగా పచ్చగా దాని ఫలములు అది ఇస్తూ ఎలా కాయలు కాస్తూ అందముగా కనిపిస్తుందో, చుట్టూ ఉన్న నీరు కట్టిన తోట ఉన్నట్లుగా కాకుండా చుట్టూ అన్ని బీడుబారిపోయినట్టుగా కనిపిస్తాయి. కానీ ఆ తోట మాత్రం, నీరు కట్టింది మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది, అవన్నీ ఫలాలు ఇస్తూ ఉంటుంది. అలాగనే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరు ఎట్లా ఉన్నా కూడా నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె సంతోషముగా, సమాధానముగా, ఆరోగ్యముగా, క్షేమముగా, అన్ని సమృద్ధి కలిగినప్పుడు ఎలా ఉంటావో అంటే అన్ని కష్టకాలాల్లో కూడా, అన్ని సుఖకాలాల్లో కూడా దేవుడు నీతో ఉండి నిన్ను సురక్షితముగా నడిపిస్తూ, ఆయన వాక్కు ఇస్తూ, నిన్ను బలపరుస్తూ, ఆయన నీకు కావలసినవన్నిటినీ సమకూరుస్తూ, నీకు మేలు చేస్తూ, నీ వెంబడి నడుస్తూ ఉంటాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు, నీకు కావలసినవన్నిటినీ ఇస్తానని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ ఈరోజు అధైర్యంతో ఉన్నా, దుఃఖముతో ఉన్నా, బాధతో ఉన్నా, వేదనతో ఉన్నా ఈ వాక్యాన్ని చదవండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుండండి. ఒక నూతన చిగురు నీలో పుడుతుంది, ఒక నూతన బలం నీలో పుడుతుంది. దేవుని యొక్క వాగ్దానమే, దేవుని యొక్క శక్తే మనల్ని బలపరుస్తుంది కనుక ఆ వాగ్దానం చదువుతూ ఉండండి, మరల చదువుతూ ఉండండి, ఇతరులకు వాక్యం షేర్ చేస్తూ ఉండండి, మంచి కామెంట్ పెడుతూ ఉండండి. మీరు మేము కలిసి దేవునితో మాట్లాడుతుండగా మన మధ్యలో అద్భుతమైన కార్యములు ప్రభు చేయనై ఉన్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభు వైపు చూడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఇదిగోని ప్రియ బిడ్డలు ఎంతమంది ఈ ఉదయకాలం ప్రభు మెల్లని స్వరంలో నీ స్వరాన్ని వింటూ వారు ప్రభు వారి జీవితాన్ని సమర్పించుకొని అయ్యా నీ వైపు చూస్తున్నారో వారందరి మీదకి నీ కృప దిగాలి, నీ సమాధానము దిగాలి, నీ ఆశీర్వాదం దిగాలి. ఎక్కడెక్కడ ప్రభు నీ ప్రజలు అయా పడిపోయి, తప్పిపోయి, అయ్యా తొలగిపోయి
విసిగిపోయి ప్రభువా ఎవరు ఎట్టి బాధతో ఉన్నారో వారందరి జీవితంలో అద్భుతం జరుగునుగాక, మేలు జరుగునుగాక తండ్రి. ప్రతి కీడుకు అయ్యా తండ్రి మేలు జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి వ్యతిరేకతను బంధిస్తున్నాం అయ్యా. ప్రతి చీకటి అంధకారమును యేసు నామములో ఒక్కొక్కరి జీవితంలో బంధిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ బిడ్డల చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి, అద్భుతమైన కార్యము చేయండి ప్రభువా. ఇదిగో చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము అయా, జ్ఞాపక శక్తి అయ్యా, వారికి మంచి ఆరోగ్యమును ఇవ్వండి. ఇంకా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభువా వారికి అందరికీ మంచి అభిషేకమును ఇవ్వండి. ఎగ్జామ్ రాసిన బిడ్డలకు మంచి మార్కులతో అయా వారు విజయం పొందుటకు సహాయము చేయండి ప్రభువా. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయ వారిని ఆవరించునుగాక, నీ మేలుతో వారు నింపబడుదురుగాక అని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.